రామగుండం సెమినార్కి వెళ్తే నా రూమ్లో కూర్చుంటే నన్ను కలవడానికి వచ్చాడు పాస్టర్ గారు ఆ ఊర్లో. అన్నా నేను కూడా మీలాగే ప్రవహిస్తా, అట్లా ప్రవహిస్తా అన్నాడు. నేనే ఆడ ప్రవహించాను రయ్యా, నేను కుదురు కూర్చొని ఉంటే. జోక్ కాదన్నా, నాకు ఇయ్యి నేను ప్రవహిస్తా అంటే నేను కాదు ఇచ్చేది, అయ్యికి చెప్పి వెళ్ళి ఆయన ఇస్తే నేను పని చేసి నువ్వు వాడబడతాను, నేను ఇచ్చేది ఏంది నీకు అంటే ఆడ ఉడకదు పప్పు, నేను పొరుగురుని కాబట్టి నాకు చెప్తున్నాడు వచ్చి. నేను చెప్పా ఈ పప్పు కుక్కర్లో వేసిన ఉడకదలే వెళ్ళిపో అని చెప్పా. ఇది ఉట్టిదే. అవి ఇనప గింజలు తీసుకొచ్చి గుగ్గులని నాకు పెట్టేవరా ఈ ఉడకవయ్యి, మారు మంచి ఏడ ఉంది నీకు. ప్రవహిస్తాడంట, ప్రవహిస్తాడు. నేను పోయి అయ్యి చెప్పి అయ్యా ఆయన బాగా ప్రవహిస్తాడంటగా ఈ పోయామంటే ఆయన చాలా సీరియస్గా కథ. మనం 100 చెప్తాను ఒక్క సైగా ఒక్క మాట, ఏం పదాలు కూడా ఉండవు, అయిపోయింది కోటం. ఏం ఎక్కువ తక్కువ పదాలే ఉండవు, వద్దు పాస్టర్ అంతే. నా బ్యానం తోడేస్తున్నాడు బ్యాండ్. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం 100 చెప్తాం, అయ్యగారు ఎక్కువ తక్కువ మాట్లాడు ఒకటే సైగా కథం. 25 సంవత్సరాల సేవ తర్వాత అయ్యగారు ఒక ఇల్లు కట్టుకున్నారు, మంచి బిల్డింగ్ ఒకటి కట్టారు. పెద్ద దైవజనులు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ ఓపెనింగ్కి. అయ్యగారి ఇల్లు ఓపెనింగ్ అంటే అందరితో పాటు సంతోషం మేమే వెళ్ళాం. అంతమంది 5 పెద్ద పెద్ద దైవజనులు అందరూ ఉంటే అంతమందిలో స్తోత్రాలు చెప్పిన తర్వాత దైవజనులు జెఫన్యా గారు వచ్చారు. ఇబ్బంది, ఓరే నాయనో గుండె జారిపోయి, అయ్యా వద్దయ్య బాబు, అమ్మో నేను వద్దయ్యా, చాలా పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, అమ్మో పెద్దలు, అమ్మో నాయనో అని నేనంటే అంత విని నేను చెప్పిందని ఎడిపోయింది. అయ్యా బాగోదయ్యా, అమ్మో పెద్దవాళ్ళు ఉన్నారు, వద్దయ్యా నీ దండం పెడతాను, అయ్యో వద్దయ్యా అంటే మరి ఎంతసేపు చెప్పినాయి స్తోత్రం. నాకు ప్రిన్సిపల్ బాధ్యత ఇచ్చి కూర్చోబెట్టారు నన్ను. నా సబ్జెక్టులు నాకు అయిపోయినాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎవరో వస్తారు. నేను అప్పుడు దాకా చెప్పి 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 రూమ్లోకి వచ్చి అటు నడువాల్చా. ఫోన్ చేశారు అయ్యారు, అయ్యా పాస్టర్ ఈ క్లాస్ మీరు తీసుకున్నారు, ఇప్పుడు దాకా 3 పగలం రాత్రులు నాన్ స్టాప్గా చెప్తే ఈ క్లాస్ నాది కాదు ఇంకొక ఏంటంటే ఆయన రాలేదు పాస్టర్. అయ్యో మరి ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు అయ్యా, నాకు ఓపిక కూడా లేదు, నా వల్ల కాదు. లేదు నేను మీకోసం ప్రార్థన చేస్తాను కదా, నా కోసం ప్రార్థన చేసే బదులు మీరే చెప్పచ్చు కదంటే వెళ్ళండి. అయ్యా నేను అసలు సిద్ధపడలేదు. ఫోన్ కట్ చేసేసి మిస్టర్ ఎవరెడీ ఐ నో యువర్ కేపబుల్ ప్లీజ్ గో అని పెట్టి స్విచ్ ఆఫ్ చేసేసాడు పెద్ద మనిషి. మళ్ళీ రెస్పాండ్ అవ్వడానికి ఫోన్ చేస్తకుండా మళ్ళీ వెళ్ళి తలుపు కొడితే తలుపు తీయడు. అక్కడేమో అనౌన్స్మెంట్ చేసేస్తుంటారు జెఫన్యా గారు వస్తున్నారని. ఇదేమో రూమ్ తలుపేసి ఉంటుంది, తాళం తీయడు, యేసు రక్తం చేయం, ఫోను స్విచ్ ఆఫ్. కూటమి అయిపోయి తలుపు తీసి థ్యాంక్ యూ పాస్టర్ గారు వెల్కమ్. అయ్యా ఇట్లా చేయటం అన్యాయం కదంటే చక్కగా ప్రశాంతంగా నవ్వుతుంటాడు కూర్చొని. ఆయనే చెప్పారు ఒకసారి, నేను కోస్తాను జెఫన్యా గారు కోస్తారు, కాకపోతే అది రంపం, నాది సర్జికల్ బ్లేడు, సైలెంట్ కోసేస్తుంటాను అంతే. ఆయన కొంచెం అడావుడు కనపడుతుంటుంది, ఇద్దరం చేసే పని కోసేయటమే. కోసినట్టు కూడా తెలియదండి, ఎప్పుడు ఇస్తాడు ఎనస్థీషియా తెలీదు, కోసి అవతల పారేస్తాడు. నేను మీకు చెప్పే సువార్తంతో ఒకటే, ఇన్ని బాధలు పడి కష్టాలు పడి బతికాం కదండి ఇప్పుడు దాకా, మిగిలిన కాలం అనండి ఎంతో ఎవడికి తెలుసు. జాగ్రత్తగా లాగెత్తే బండి పోలా, ఇంకా పనికి మళ్ళీ కక్కుర్తి పనులు, ఎందుకు వచ్చిన పనులు, ఇంకా తిండి మీద మనుషులు పొగడాలి, గుర్తించాలి, గౌరవించాలి. కోట్ల కోట్ల పరిశుద్ధుల ముందు నుంచి నీ పేరు పెట్టి పిలుస్తాడు, నీకు కొత్త పేరు పెడతాడు. ఆడెవడో ఇచ్చిన బిరుదు ఎందుకురా నాయన, ఆయన మంచి కొత్త పేరు పెట్టి పిలుస్తాడు, తెల్లని వస్త్రం ఇస్తాడు, సింహాసనం ఇస్తాడు, ఒక ఇల్లు నీకు రాసిస్తాడు, నీకు ఒక కిరీటం పెడతాడు. ఓరే బాబో ఇంత ఎదురు కూడా నీకు చూస్తున్నాడు. మళ్ళీ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన ఎక్కడ ఒక రాష్ట్రం ఎత్తాడు, 4 రాష్ట్రాలు ఎత్తాడు, ఒక దేశమే ఎత్తాడో, అంతు పంతులని ఆశీర్వాదం చూస్తుంటే ఈ పనికి మళ్ళీ కక్కుర్తి పనులు ఎందుకు మధ్యలో. నేను ఒక చోట సమకాలీన రాజకీయాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్న వాడు వచ్చి, సార్ మీలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి సార్. ఓరే నాయన పోయే రక్తం జయం
అదేంటండి అని చెప్పి అన్నాను. అసలు ఇట్లా మాట్లాడేవాడు కావాలా అన్నాడు. అసలు మీరు విన్నారా పాయింట్లన్నీ అన్నాను. రాసా కూడా అన్నా. మరి నువ్వు మాట్లాడే నుంచి నన్ను ఎందుకు పెట్టావు టార్గెట్? లేదు లేదు లేదు, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదు చెప్పి యథార్థంగా అన్నాడు. లేదన్నాను. ఎందుకు లేదన్నాడు? పదవీ కాలం తక్కువ కదా అందుకే లేదన్నాను. అదేంటి అన్నాడు. ఈడ్చుకొడితే 2 ఏళ్ళు 5 ఏళ్ళు అండి, నాకు 1000 సంవత్సరాలు పదవీ కాలం రాబోతుంది. ఇంత అమాయకంగా నేను ఈ చిల్లర నాకెందుకు? మినిమం 1000 ఏళ్ళ ప్రమాణ స్వీకారం చేసామంటే 1000 కుయ్యి అని బొగ్గకారు కాదు మంది మేఘం రక్త వైద్యం రాబో యొక్క సంబంధమైన శక్తుల ప్రభావం. ఇక్కడ కళ్ళు మూసుకుంటే మూసిన తలుపులు మూసినటువంటి గదిలోకి వెళ్ళిపోయినట్టు పునరుద్ధాన దేహం గనక, ఆత్మదేహం గనక, మహిమ దేహం గనక, రే జఫన్యా రారా నీతో పనుందని యేసుప్రభుకి ఆకెత్తే రెప్పపాట్లు ఎరిసినములు ఉంటా గొర్రెల పనుల నుంచి. రెప్పపాటే ప్రభా టికెట్ బుక్ అవ్వలేదు చూస్తాను ప్రభా. మహిమ దేహం దీనికి టికెట్ ఎందుకు? ఏ క్లాస్ అని 1000 ఏళ్ళ పరిపాలన దగ్గర పెట్టుకొని మళ్ళీ కకృతి పనులు ఎందుకురా? దాని కొరకు నియమించబడి ఉన్నారు అధికారులు, దేవుని సేవకులు, నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. మంచోడు అనిపిస్తే ఓట్లు గుద్దిపారేద్దాం, వేసి రక్తం వేసేయం. మన భక్తి మనం చేసుకుందాం. సకానికి సగం సైలెంట్గా ఉన్నారు, కారణం ఏంట్రా? ఏమైనా ఉద్దేశం ఉందా? మనుజాశల చొప్పున నడుచుకొనదా. ఆమేన్. రాజీ పడొద్దు ఎక్కడా. నా పాయింట్, ఇంతకాలం బాధలు పడి లాక్కొచ్చి కొంచెం మిగిలిన కాలం లాగేమో నీకు తిరగలేదు. ఇంకా మనుజాశల చొప్పున కాకుండా దేవుని ఇష్టానుసారంగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.